తెలంగాణ ఉద్యమంలో భాగంగా ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు గల కారణం అనేది మనం ముందుగా తెలుసుకోవాల్సి ఉంటుంది. దీని యొక్క చరిత్ర చూసుకున్నట్లయితే మనకు 1880 నుంచి స్టార్ట్ అవుతుంది. అప్పుడే ఎందుకంటే అక్కడి నుంచే మనకు ముల్కీ నాన్ ముల్కీ అనే ఇష్యూ అనేది ప్రారంభం అవుతుంది. ముల్కీ అంటే లోకల్ అనే అర్థం, నాన్ ముల్కీ అంటే నాన్ లోకల్ అనే అర్థం. అలా అక్కడి నుంచి మనం తెలంగాణ ఉద్యమాన్ని చూడాల్సి ఉంటుంది. తర్వాత ఆంధ్ర స్టేట్ ఫార్మేషను. ఆంధ్ర స్టేట్ అనేది అక్టోబర్ 1, 1953లో ఆంధ్ర స్టేట్ అనేది మద్రాసు నుంచి విడిపోయి ఆంధ్ర స్టేట్ అనేది ఏర్పడడం జరిగింది. పొట్టి శ్రీరాములు యొక్క మరణం తర్వాత 1953లోని ఆంధ్ర స్టేట్ ఏర్పడిన తర్వాత భాషాపరమైన రాష్ట్రాలను ఏర్పాటు చేయాలనే డిమాండ్ పెరగడంతో 1953లోని ఫజలాలి కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఫజలాలి కమిషను 3 సంవత్సరాలు అన్ని రాష్ట్రాలు తిరిగి చివరికి దాని యొక్క నివేదికని 1956లో గవర్నమెంట్కి సమర్పించడం జరిగింది. అలా ప్రభుత్వానికి సమర్పించిన తర్వాత ఫజలాలి కమిషను 1956లో ఏం చెప్పిందంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రాలో కలపకూడదని, ఒకవేళ కలపదలుచుకున్నట్టయితే 1961 ఎలక్షన్ తర్వాత కలపాలని, అది కూడా 2/3 వంతు మెజార్టీతో అసెంబ్లీలో దాన్ని ప్రక్రియ అనేది చేయాలని ఫజలాలి కమిషను చెప్పడం జరిగింది. కానీ దీనికి విరుద్ధంగా ఏం చేసిండ్రంటే ఫిబ్రవరి 20, 1956లో పెద్ద మనుషుల ఒప్పందం కుదిరించుకోవడం జరిగింది. అలా పెద్ద మనుషుల ఒప్పందం ద్వారా తెలంగాణను, హైదరాబాద్ రాష్ట్రాన్ని మరియు ఆంధ్ర రాష్ట్రాన్ని కలిపి ఆంధ్రప్రదేశ్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది 1956 నవంబర్ 1 తారీఖున ఏర్పాటు అవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఆగస్టు 20, 1956లోని అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు గెజిటెడ్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది.